హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలార్స్ ఆటోమొబైల్. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇచ్చేది మాట్లాడుతుంది. ఏంటంటే రోడ్డు మీద రోజుకి ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ అయితే ఊపందుకుందనమాట. ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మరీ వేగంగా అయితే ఎలక్ట్రిక్ వెహికల్ వినియోగం అయితే పెరిగింది. సో చాలామంది వారి యొక్క బిజినెస్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఏదైతే పాసింజర్స్ని మూవ్ చేసే బిజినెస్ ఉంటుందో, సో బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అయితే ఎలక్ట్రిక్ ఆటోలకి అయితే అప్గ్రేడ్ అవుతూ ఉన్నారు. అంటే పెట్రోల్ డీజిల్ ఆటోల నుంచి ఎలక్ట్రిక్ ఆటోలకి అయితే వస్తున్నారు అనమాట, ఎలక్ట్రిక్ 3-వీలర్కి. సో మనమైతే బజాజ్లో లేటెస్ట్గా వచ్చినటువంటి వీగో అనే మోడల్ని మీకు పరిచయం చేయడానికి అయితే వచ్చానండి. సో దీని గురించి అయితే చాలా మాట్లాడుకోవాలి. ఎందుకనేసి అంటే ఇది కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక్కటి ఫైబర్ తప్పించి కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుందండి. సో లేటెస్ట్గా లాంచ్ అయినటువంటి ఈ వీగో యొక్క స్పెషల్ ఏంటి, అసలు ఇది తీసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి, ఇది మీ యొక్క పాసింజర్ కమర్షియల్ వెహికల్ ఏదైతే ఉందో దాన్ని వీగోతో ఫుల్ఫిల్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోకి లైక్ చేయని వారు ఇప్పుడు లైక్ చేయండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనమైతే ప్రెజెంట్ రాజమండ్రి విఎల్పురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మౌరంపూడి మధ్యలో ఉన్నటువంటి శ్రీనివాస్ ఆటోమొబైల్ బజాజ్ ఎలక్ట్రిక్ పాసింజర్ కమర్షియల్ వెహికల్స్, కార్గో కమర్షియల్ వెహికల్ షోరూమ్కి అయితే రావడం జరిగిందన్నమాట. వీరి దగ్గర స్టాక్ అయితే పుష్కలంగా ఉంది. ఇక బజాజ్ వీగో అనేది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. విండ్షీల్డ్ అయితే చూసారు కదండి. సో ఈ విధంగా కర్వీగా ఉందన్నమాట. బ్లైండ్ స్పాట్లో కూడా మీకు వ్యూ అయితే బాగుంటుందన్నమాట. సో దీనికైతే ఒక వైపర్ అయితే ఇవ్వడం జరిగింది. వైపర్కి వాషర్ గట్ట ఏం ఇవ్వలేదండి. ఇక్కడైతే మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుందన్నమాట. సో ఇదంతా మనకి కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుంది. దాని తర్వాత ఇండికేటర్స్ అయితే మనకి ఇక్కడ ఎల్ఈడీలో ఇవ్వడం జరిగింది. హెడ్లైట్ కూడా మనకి ఎల్ఈడీ హెడ్లైట్ అయితే ఇవ్వడం జరిగింది. హై బీమ్, లో బీమ్ ఇంటిగ్రేట్ అయినటువంటి హెడ్లైట్ అయితే ఇక్కడ మనకి రౌండ్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఫ్రంట్ నుంచి కంప్లీట్ ఏరోడైనమిక్ అయితే ఉంటుందండి ఈ ఆటో. లేకపోతే మధ్యలో వీగో లోగో చూస్తున్నారు కదా. దాని తర్వాత ఇక్కడైతే మనకి ఇది మెటల్ ఫెండర్ అయితే వచ్చిందన్నమాట, ఫ్రంట్ మడ్ గార్డ్. దీంట్లో అయితే మనకి 12 ఇంచ్ కాస్ట్ ఐరన్ వీల్స్ అయితే వచ్చినాయి. వీల్ క్యాప్స్ అయితే మనకి కంపెనీ ఫిటెడ్ అయితే మనకి వచ్చాయి అనమాట. 130 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి. 130/80 రేడియల్ 12 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో వచ్చింది. దీంట్లో అయితే మనకి టెలిస్కోపిక్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ అయితే వచ్చిందండి. ఇటు కూడా మనకి సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సస్పెన్షన్ క్వాలిటీ అయితే మాత్రం మనం రఫ్ అండ్ టఫ్ రోడ్లో, ఈవెన్ మీరు ఘాట్ సెక్షన్లో ఈ ఆటో కొనుక్కొని తిరుక్కోవాలనుకున్నా సరే బాగుంటుందన్నమాట. ఇక్కడ బ్రేక్స్ అయితే మనకి డ్రమ్ బ్రేక్స్ గానే వస్తాయండి. అయితే ఈ వీగో యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా ఉంది. వీగోలో టోటల్గా మనకి 7 వేరియంట్స్ అయితే ఉంటాయండి. ఇదైతే మనకి టాప్ అండ్ వేరియంట్ అనమాట. దీని మోడల్ నెంబర్ ఇదంతా కూడా వీడియో చెప్తాను. సో ఇప్పుడైతే సైడ్ ప్రొఫైల్ నుంచి ఒకసారి చూద్దాం. ORVMs అయితే చూసారు కదండి. ఇక్కడ మనకి సీట్ ఏదైతే ఉందో సీట్ కింద మనకి బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుందండి. 17.7 kWh లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. ఇదైతే మనకి 296 కిలోమీటర్స్ ఐడీసీ రేంజ్ అయితే ఇచ్చారనమాట. నాకు తెలిసి అప్రాక్సిమేట్ 230-240 వరకు అయితే రీచ్ అయిపోతుంది. 6 అవర్స్లో మనకి ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేయదు. సో మీరు 6 అవర్స్ ఫుల్ ఛార్జ్ చేసుకున్నారంటే ఆరామ్సే 2 రోజుల పాటు సర్వీస్ చేసుకోవచ్చు అన్నమాట. సిటీలో అయితే మీరు ఒక 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి బుకింగ్లు కూడా దీంతో అయితే ఒప్పేసుకోవచ్చు. సో డ్రైవర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. డ్రైవర్కి అయితే మనకి బ్యాక్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. డ్రైవర్ సీట్ కూడా మనకి బాగుంది. సో దాని తర్వాత ఫ్రంట్ సైడ్ అయితే మనకి టెలిస్కోపిక్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్ ఇచ్చారు కాబట్టి షాక్ అబ్జర్వర్షన్ కూడా బాగుంటుంది. దాని తర్వాత ఇక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవడానికి హ్యాండిల్ బార్ కంపాటబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు ఒక మ్యాగ్నెటిక్ ఇది పెట్టుకున్నారంటే ఈజీగా మీరు ఓలా ఊబర్కి అయితే మీరు సర్వీస్ చేసుకోవచ్చు. దాని తర్వాత హ్యాండిల్ బార్ తీసుకుంటే ఏదో ఉంది. సో ఇటు సైడ్ అయితే మనకి థ్రాటిల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత వైపర్కి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అయితే దీనికి వచ్చింది. సో ఇక్కడైతే కింద స్విచ్ ఇచ్చారు కదండి. ఈ స్విచ్ దేనికోసం అనేసి అంటే ఇక్కడ మనకి క్లస్టర్ ఉంది కదా. సో క్లస్టర్లో అయితే మనకి రేంజ్ ఎంత వస్తుంది, దాని తర్వాత ఓడోమీటర్ ఎంత తిరిగింది, ట్రిప్ మీటర్ ఎంత తిరిగింది, సో ట్రిప్ 0 చేసుకోవడానికి వీటికి సంబంధించి అనమాట. స్విచ్ సైడ్ తీసుకుంటే ఇక్కడ హై బీమ్, లో బీమ్కి అయితే ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు అండి. స్విచ్ గేర్ క్వాలిటీ అయితే మాత్రం చాలా ప్రీమియం ఉంది. ఇక్కడ డ్రైవ్ మోడ్ అయితే ఉంటుందండి. సో పార్కింగ్ బ్రేక్ తీసిన తర్వాత డ్రైవ్ మోడ్ యాక్టివేషన్లోకి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి రివర్స్ మోడ్ అయితే ఇక్కడ ఉందండి. ఇది న్యూట్రల్, ఇదైతే మనకి సెకండ్ మోడ్ అనమాట. ఇది డ్రైవ్. దీంట్లో 2 మోడ్స్ అయితే ఉంటాయి. సో ఇది టోటల్గా మనకి 45 kmph టాప్ స్పీడ్ అయితే వెళ్తుందండి. ఇక్కడైతే డ్రైవ్ మోడ్ చూసారు కదండి. డ్రైవ్లోనికి అయితే వచ్చాం. డ్రైవ్ ట్యాప్ చేయగానే దాని తర్వాత ఇక్కడ మనం ఈ మోడ్ ట్యాప్ చేసాం అంటే టాప్ స్పీడ్ మోడ్లోనికి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ నార్మల్ డ్రైవ్ మోడ్ ఏది మళ్ళీ ఆ మోడ్ బటన్ ట్యాప్ చేసాం అంటే డ్రైవ్ నార్మల్కి అయితే వచ్చేస్తుందండి. సో మీరు నార్మల్గానే వెళ్ళండి, మీకు మంచి రేంజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇంకో సేఫ్టీ ఫీచర్ ఉందండి. అదేంటనేసి అంటే ఇప్పుడు మనం డ్రైవ్ మోడ్లో ఉన్నాం. సో వెహికల్ అయితే ముందుకు మూవ్ అయిపోతుంది. అలా కాకుండా మనం పార్కింగ్ ప్లేస్ వేసాం అనుకోండి, డ్రైవ్ నుంచి ఆటోమేటిక్ న్యూట్రల్గా వచ్చేస్తాను అనమాట. మనం న్యూట్రల్ చేయక్కర్లేదు. ఇక క్లస్టర్లో అయితే మనకి స్పీడోమీటర్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ ఓడోమీటర్ రేంజ్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే బ్యాటరీ పర్సెంటేజ్ అయితే కనిపిస్తుంది అనమాట. పర్సెంటేజ్ రూపంలో కనిపించట్లేదు కానీ బ్యాటరీ అయితే ఎన్ని పాయింట్లు ఉందో కనిపిస్తుంది. సో ఈ లాస్ట్ పాయింట్తో మనకి ఇంకా 78 కిలోమీటర్ల రేంజ్ అయితే ఉందన్నమాట వెహికల్. ఇటు సైడ్ అయితే సింబల్స్ అండ్ బ్యాటరీకి సంబంధించి వీటి సింబల్స్ ఉన్నాయి. సో మొబైల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఇక్కడ లాక్ బుక్, గ్లో బాక్స్ అయితే ఇచ్చారనమాట. టైర్ ఇన్ఫ్లేటర్ కానీ వ్యాక్యూమ్ క్లీనర్ కానీ కనెక్ట్ చేసుకోవడానికి 12 వోల్ట్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హజర్ స్విచ్ అయితే ఉందో 4 ఇండికేటర్స్ ఒకేసారి లైట్ ఆన్ అవుతాయి. ఇక్కడ స్టీరియో సిస్టమ్ కంపాటబిలిటీ అయితే ఉందన్నమాట. సో స్టీరియో సిస్టమ్కి స్పీకర్స్ అయితే ఇక్కడ నుంచి మనం ఫిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ పైన కూడా మనకు ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా మన హాలోజన్ లైట్ అయితే ఇచ్చారండి. సో ఇది లోపల కూర్చుంటే డ్రైవర్ కంఫర్ట్. ఇలాగ ఇక్కడ మరి
కూర్చోబెట్టుకోవడానికి అయితే అవ్వదన్నమాట. ఇక్కడ బ్యాటరీ అయితే ఉంటుంది. సో బ్యాటరీని మనం చూడడానికి ఇక్కడ నుంచి అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సో బ్యాటరీకి వెంటిలేషన్ ఇదంతా కూడా కింద నుంచి అయితే ఉందండి ఇక్కడ వెంటిలేషన్. సో ఈ టాప్ ఇదంతా కూడా మీకు కంపెనీ వారు అయితే ఇస్తారు, మీరైతే బయట ఫిక్స్ చేయించుకుంటారు అనమాట. మరి కొన్ని రాడ్లు వేసుకొని మీరు ఫిక్స్ చేయించుకుంటారు. ఆటో కొని ప్రతి ఒక్కరికి అది తెలిసినటువంటి వ్యవహారమని. ఇప్పుడు బ్యాక్ రోకి అయితే వెళ్దాం. బ్యాక్ రో కంఫర్ట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. సో ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అన్నమాట డోరు. సో కంప్లీట్ మనకి 180 degrees అయితే ఓపెన్ అయిపోయింది. లోపలికి అయితే మనం స్టెప్ ఇన్ అవుతాం. ఇదంతా కూడా ఫ్లోర్ మ్యాట్ వేస్తాం, మనందరికి తెలిసిందేనే. సో ఇక్కడైతే మనకి కంఫర్టబుల్గా ముగ్గురు అయితే కూర్చుని పోవచ్చు అండి. సన్నంగా ఉండే వాళ్ళు అయితే నలుగురు కూడా ఇటువైపు అయితే ఈజీ కూర్చుని పోవచ్చు. ఇక్కడ బేబీ సీట్ అయితే మీరు అబీవియస్లీ వేస్తారు, మనకు తెలిసిందేనే. సో కంఫర్టబుల్గా అయితే ఉందన్నమాట సిట్టింగ్ పొజిషన్. ఆటో అనేటప్పటికి మరి అండర్ థై సపోర్ట్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే కష్టం, కానీ ఇక్కడ వరకు అయితే నాట్ బ్యాడ్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట. కూర్చోడానికి కూడా సీట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. కస్టమర్ కూడా చాలా సౌకర్యంగా అయితే ఫీల్ అవుతారు అనమాట. సో దీనికి యాక్సెసరీస్లో మనకి గ్రాబ్ హ్యాండిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి పట్టుకోవడానికి అనమాట, కస్టమర్ పట్టుకోవడానికి. సో ఇది బ్యాక్ ఉండేటటువంటి కంఫర్ట్స్ అనమాట. ఇక ఛార్జింగ్ అయితే ఇక్కడ నుంచి పెట్టుకోవాలండి దీనికి. సో ఇదైతే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయదు, స్లో ఛార్జింగ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ బజాజ్ వారివి ఎక్కడికక్కడ మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉంటాయి. ఇమీడియట్గా మీకు ఛార్జింగ్ అయిపోయింది అనేసి అంటే వాళ్ళ యొక్క ఛార్జింగ్ స్టేషన్స్లో మీరైతే ఒక సబ్స్క్రిప్షన్ ఉంటుంది, దాన్ని బట్టి మీకు ఫ్రీగా కొన్ని సందర్భాల్లో ఉంటుంది, కంపెనీ వారు ఇచ్చినట్టు ఆఫర్ బట్టి తర్వాత అయితే పెయిడ్ ఉంటుంది అనమాట. ఇక బ్యాక్ సైడ్ కూడా మనకి సేమేనండి. సో 12 inch వీల్స్ అయితే వచ్చాయన్నమాట. వీల్ క్యాప్స్ అయితే ఇచ్చారు, ట్యూబ్లెస్ స్టైల్ అయితే వచ్చినాయి. 130/80 12 inches ట్యూబ్లెస్ స్టైల్ అయితే మనకి జేకే నుంచి అయితే వచ్చాయన్నమాట, జేకే టైర్స్. ఇకపోతే మోటార్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. సో మోటార్ అయితే మనకి PMSM మోటార్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో లోపల, పర్మనెంట్ మ్యాగ్నెటిక్ సింక్రనైసిస్ మోటార్. అండ్ దీంట్లో అయితే మనకి 40 Nm టార్క్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువ మంది ప్యాసింజర్లు వేసుకొని దీని మీద ట్రావెల్ చేసినా సరే ప్రాబ్లం లేకుండా వెహికల్ అయితే పుల్ చేస్తుంది. ఇప్పుడు మన ట్రైన్ కట్టన్ అయితే ఇచ్చారు. దాని తర్వాత ఈ బ్యాక్ సైడ్ కూడా స్పేస్ చూసారు ఎంత ఎక్కువ ఉందో. ఇటు అటు మనుషులు కూర్చునిపోవచ్చు, దాని తర్వాత లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. దాని తర్వాత మోటార్ మెయింటెనెన్స్ ఇదంతా కూడా ఇక్కడ నుంచి అయితే ఉంటుందండి. ఈ క్యాప్ ఓపెన్ చేసి మెయింటెనెన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే లేవండి. అండ్ ఇది రివర్స్ మోడ్ యాక్టివేట్ చేసేటప్పుడు రివర్స్ పార్కింగ్ అలారం అయితే లేదు, కానీ లోపల అయితే బీప్ సౌండ్ వస్తుందండి. సో రివర్స్లో మనం ఉన్నామని చెప్పేసి. దీనిలో మోడల్ నెంబర్ అనమాట ఇది P9018. దీంట్లో టోటల్గా 7 వేరియంట్స్ అయితే వస్తాయి. దీంట్లో ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట. సో ఈ టాప్ అండ్ వేరియంట్ అనేటప్పటికి మనకి ఎక్కువ రేంజ్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ అయితే మనకి కంప్లీట్ LED లైటింగ్ సెటప్ అయితే ఇచ్చారనమాట. టర్న్ ఇండికేటర్ కానీ, రివర్స్ లైట్ కానీ, స్టాప్ ల్యాంప్ కానీ మనకి LED అయితే కంప్లీట్ రావడం జరిగింది. ఇక స్పేర్ వీల్ విషయానికి వచ్చేసి స్పేర్ వీల్ అయితే కింద ఉందండి. సో కంట్రోలర్ యూనిట్ ఇదంతా కూడా ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, మోటార్ అయితే చూడండి. దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ కూడా మనకి హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే వచ్చిందనమాట. లీ స్ప్రింగ్స్ గట్టేమి రాలేదు. సో మోటార్ అయితే చూసారు కదా, అక్కడ మోటార్ కూడా మనకి PMSM మోటారు, అది కూడా మనకి వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ అయితే ఉంటుందండి. మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి విషయాల్లో కూడా తగలదు. దాని తర్వాత వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కాబట్టి మీరు ఎటువంటి వాటర్ సిచ్యువేషన్లో కూడా ఈజీగా అయితే దీంతో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇది మనకి కంప్లీట్ 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఎలాంటి ఎరన్స్లో ఈజీగా తిరగచ్చు. స్పీడ్ బ్రేకర్లు గట్టి తగిలేయడం, మోటార్ గట్టి ఏమీ ఉండదు మనకి. ఇక వెహికల్ యొక్క వారంటీ గురించి అయితే మాట్లాడుకోవాలండి. ఈ బజాజ్ వీగో మనకి మంచి వారంటీని అయితే క్లెయిమ్ చేస్తుందన్నమాట. సో 5 years వారంటీ అయితే ఇచ్చారు, లేదా 1,25,000 kilometers వారంటీ అయితే ఇచ్చారు. మంచి వారంటీ ఉంది కాబట్టి, మంచి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఈ వెహికల్ మీరు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. దాని తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయితే 4,67,000 రూపాయలు అయితే ఉంటుందండి. మీకు ఒక 50,000-60,000 డౌన్ పేమెంట్లు అయితే ఈ వెహికల్ వచ్చేస్తుంది. ఫైనాన్స్ సదుపాయం అయితే ఉంది. సో ఈ వెహికల్ కంప్లీట్ ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం, అలాగే షోరూమ్ వారు ఇస్తున్నటువంటి ఆఫర్స్ కోసం మీరైతే మన రాజమండ్రి, విఎల్పురం, మోరంపూడి మధ్యలో ఉన్నటువంటి శ్రీనివాస్ ఆటోమొబైల్ బజాజ్ ప్యాసింజర్ కమర్షియల్ వెహికల్, కార్గో కమర్షియల్ వెహికల్ షోరూమ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో వస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. సో మీ దగ్గర ఎవరిదైనా రీసెంట్గా కొన్నటువంటి ఈ వీగో మోడల్ ఉందా, ఉంటే ఎలా ఉంది పర్ఫార్మెన్స్ అనేది కామెంట్ చేయండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.